రామాయణ కథ భాగం 2 అయోధ్యాకాండం. శ్రీరాముడు లక్ష్మణుడు చిన్నప్పటి నుంచే విద్యలో, శీలంలో, వినయంలో ముందుండేవారు. గురువుల దగ్గర ధనుర్విద్య, శాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. దశరథ మహారాజుకు తన కుమారులపై అపారమైన ప్రేమ. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. రాక్షసులు తన యజ్ఞాలను భంగం చేస్తున్నారని చెప్పాడు. రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. అప్పుడు దశరథుడు మొదట భయపడ్డారు. కానీ విశ్వామిత్రుని మాటలు విని రామలక్ష్మణులను పంపడానికి అంగీకరించాడు. వనంలోకి వెళ్ళగానే రాక్షసి తాటక యజ్ఞాలను నాశనం చేస్తోంది. విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు తాటకను సంహరించాడు. తర్వాత మారీచుడు ఇంకా సుబాహులు యజ్ఞాన్ని చెడగొట్టడానికి వచ్చారు. అప్పుడు రాముడు మారీచుని దూరంగా పారద్రోలాడు, ఇంకా సుబాహుణ్ణి సంహరించాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. రాముడికి దివ్యాస్త్రాలు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు అయిన జనకుడు సీతమ్మ వారికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అనేక రాజులు ప్రయత్నించారు, కానీ ఆ శివధనస్సు ఎత్తడం ఎవరికీ సాధ్యపడలేదు. రాముడు శాంతంగా ముందుకు వచ్చాడు. ఒక చేతితో ధనస్సును ఎత్తి తాడు బిగించగానే ధనస్సు విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ వారు వరమాల వేసింది రాముడిపై. సీతారాముల వివాహం చాలా ఘనంగా జరిగింది. ఇందులో మనకొచ్చే నీతి ఏమిటి అంటే, శక్తి ఉంటే గర్వం కాదు, వినయం ఉండాలి అని. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.